మన మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మన టాప్ న్యూస్ చూసుకుంటే టైటిల్ వార్, కవిత పార్టీపై ఫిర్యాదుల వెల్లువ, టీఆర్ఎస్పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం, ఈసీకి వెల్లువెత్తిన వందలాది అభ్యంతరాలంటూ ఇక్కడ వార్త వస్తా. టీఆర్ఎస్ పేరు పెట్టినప్పటి నుండి కవిత ఈ టైటిల్ పైన ఒక వారధి జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఈ టైటిల్ పైన తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు అయితే వ్యక్తమవడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేనకు ఆరంభంలోనే గట్టి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చుట్టూ తీవ్ర వివాదం నెలకోవడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని కవిత కొత్త పార్టీకి కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు వైపుల నుంచి భారీగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో ప్రధానంగా భారత రాష్ట్ర సమితి గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు సుదీర్ఘకాలం సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో ప్రజల భావోద్వేగాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య ప్రజలు ఇప్పటికీ తమ పార్టీని టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారని, కాబట్టి ఆ పేరును వేరొకరికి కేటాయించడం పట్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. మరోవైపు కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి కేవలం ఒకే రోజు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే సంస్థ కూడా టీఆర్ఎస్ అనే పేరును కోసమే ఈసీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సోలాపూర్కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ అనే వ్యక్తి ఈ మేరకు దరఖాస్తు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇవి మాత్రమే కాకుండా కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పత్రికలో ఇచ్చిన బహిరంగ ప్రకటన ఆధారంగా సుమారు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో ప్రాంతీయ పార్టీ కూడా టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని వాడడంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తమ వైపు ఉన్న సాంకేతిక చట్టపరమైన వాదనలను వినిపించేందుకు కవిత ప్రతిపాదన బృందం త్వరలోనే ఢిల్లీలో ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతుంది. ఒకే పేరు కోసం ఇన్ని వైపుల నుంచి అభ్యంతరాలు పోటీ వ్యక్తమవుతున్న తరుణంలో కవిత తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే ప్రతిష్టాత్మక అక్షరాలను దక్కించుకోగలుగుతారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ పార్టీ మనం ముందు మహాపత్రికలో రాసినట్టుగా టీఆర్ఎస్ అనేటువంటి ఈ పేరు గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా టీఆర్ఎస్ అని చెప్పగానే గుర్తుండిపోతుంది. అది కేసీఆర్ పార్టీ, గులాబీ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క ముసలోళ్ళు కూడా ఇది చెప్తారు. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ అని చెప్పేసి అంతగా ప్రతి ఒక్కరి నోళ్ళలో నానిపోయింది ఆ పేరు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అని చెప్పి చాలామంది పలకరు, టీఆర్ఎస్ అంటారు చాలామంది కూడా. ఎక్కడో కొంతమంది జర్నలిస్టులు కానీ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తారు, కానీ చాలామంది చాలా ఊళ్ళలో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అని చెప్పేసి పిలవరు, టీఆర్ఎస్ అంటారు. అయితే కవిత ఇంటి పోరు పడలేక బయటికి వచ్చారని చెప్పేసి చెప్పింది, బయటికి వచ్చేసింది, పార్టీ ప్రకటించింది, టీఆర్ఎస్ అనేటువంటి నామకరణం చేసేది. ఏదైతే పార్టీ ప్రకటించిందో దానికంటే ముందు ఒక 4-5 రోజుల ముందు ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ అనే పేరు పెడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నామని చెప్పేసి చెప్పింది, ముందే హింట్ ఇచ్చింది. అన్నట్టుగానే టీఆర్ఎస్ అనేటువంటి వచ్చేలాగా ఆమె తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి పేరు కూడా పెట్టుకుంది. సో ముందుగా అయితే ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే నిన్నటి రోజున వరకు కూడా 600 నుండి 700 వరకు ఫిర్యాదులు వచ్చినాయంట ఆ పార్టీ టీఆర్ఎస్ పైన. అది ఉండద్దు, దానిపైన మేము చాలామంది ఉన్నాము. గతంలో టీఆర్ఎస్ పైన కూడా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి కూడా తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అని చెప్పేసి సంస్థ పెట్టిందట, దానికి కూడా టీఆర్ఎస్ అని పేరు ఉందట. ఇట్లా చాలామంది ఉండడంతో తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో ప్రాంతీయ పార్టీ కూడా, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ఏ.
ఇలాంటి నేపథ్యంలో కవిత ఆ పార్టీ ఏదైతే తెలంగాణ రక్షణ సేన ఉందో అది టీఆర్ఎస్ వచ్చేలాగా ఉండొద్దు, పార్టీ పేరును మార్చాలని చెప్పేసి ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి కవిత దక్కించుకుంటుందా టీఆర్ఎస్ అనే పేరును అనేది మనం చూడాలి. ఏ మేరకు ఫైట్ చేస్తుందో చూడాలి. మీనాక్షికి నిరాశ, మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుల ఏకగ్రీవం, బీజేపీకి 3 స్థానాలని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మీనాక్షి నటరాజన్ గత 2-3 రోజులుగా ఈసీపై పోరాటం చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులతోని, కానీ చివరికి అక్కడ నిరాశ మిగిలిందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు కేసుల సాంకేతిక కారణాలను చూపుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు 2కి బదులుగా 3 బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఈసీ ప్రకటించింది. అందులో తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం దక్కాల్సిన సీటును చేజార్చుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. సో మీనాక్షికి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇది కాస్త ఒక ఎదురు దెబ్బ అనేటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. ప్రియాంక గాంధీ టైం, 5 రాష్ట్రాలపై ఫోకస్, ప్రియాంకకు కీలక బాధ్యతలు, మిషన్ 2026 ప్రారంభమంట. సో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మిషన్ 2026లో భాగంగా తను 5 రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 5 రాష్ట్రాలపై ఫోకస్ కూడా